హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూ ఉంటుందండి. నిన్న నేను ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ షూట్ చేశాను. అదే వ్లాగ్ వీడియో అయితే పెట్టాను కదా. ఇప్పుడైతే ఈవినింగ్ నుంచి నా మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇదిగో ఈ మొక్కజొన్న కండెలను అయితే వలుస్తున్నానండి. ఇదైతే మనకి వలవటం చాలా కష్టంగా ఉంటుంది కదా. కొంచెం ముదిరిని అయితే ఈజీగా వలవచ్చు, కానీ ఇవి లేతవి కదా, త్వరగా రావట్లేదు. చూడండి, ఫస్ట్ అయితే మనం వీటిని ఒక లైన్గా తీయాలండి. ఒక లైను మొత్తం తీసేసామనుకో చాలా చక్కగా వచ్చేస్తాయి. తర్వాత ఇదిగో మనం ఈ విధంగా అంటే చాలండి, అన్నీ ఊడొచ్చేస్తాయి అన్నమాట. చిన్నప్పుడు మొక్కజొన్న కండెల్ని ఇలా వలవటం అయితే చాలా ఇష్టం అన్నమాట. ఎక్కువ మొక్కజొన్న తోటలు వేసేవాళ్ళు. అప్పుడు కొన్ని కండలు ఏరుకొచ్చుకొని ఎండిపోయినవే తీసుకొచ్చుకొని ఇలా ఒలుచుకొని పిండేపించుకొని మళ్ళీ వాటితోటి చక్రాలు అయితే చేసేదాన్ని అనమాట. అంటే చేసేవాళ్ళము. అమ్మ కూడా చేస్తూ ఉంటుందిలే, నేను హెల్ప్ చేస్తాను అమ్మకి. ఇంకా ఇప్పుడైతే పండుతున్నాయి, కానీ మిషన్లు అవన్నీ వచ్చేసినాయి కదండి మొక్కజొన్నకి. మొక్కజొన్న కండెలు మనం ఇడిచి వలవాల్సిన పని అయితే ఉండదన్నమాట. అంటే అప్పుడు కూడా ఉండదులే, కాకపోతే కొన్ని మనం వేయకుండా వేరే వాళ్ళ చేల నుంచి తీసుకొచ్చుకొని ఇట్లా చేస్తుంటాం కదా, అదనమాట. అంటే మొక్కజొన్న కండెలకి ఇప్పుడు మిషన్ వచ్చేసిందండి. చెవులోనే కండెలు కూడా మనం ఇరిచే పని ఉండదన్నమాట. ఆ మిషనే ఒలుచుకొని మనకి విత్తనాలు అయితే వేసి ఇచ్చేస్తుంది కదా. మొక్కజొన్న పండ్లైతే అంత ఈజీ అయితే కాదండి పంట పండించడం. మొక్కజొన్నే కాదు, ప్రతి ఒక్క పంట కూడా చాలా కష్టం అన్నమాట. రైతులు ఎంతో కష్టపడితే కానీ ఏదైనా సరే ఒకటి మన దాకా రాదు తినటానికి. నేను రైతు బిడ్డను కాబట్టి నాకు అన్ని పనుల గురించి తెలుసు అన్నమాట. నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం పనుల్లో హెల్ప్ కూడా చేస్తుంటాను, పొలం పనుల్లో. ఇప్పుడైతే కాదులండి, ఇంతకుముందు అనమాట. చిన్నప్పుడు స్కూల్ డేస్లో కూడా సండే వస్తే పొలం పనులకైతే వెళ్తూ ఉంటాము. హాలిడే వచ్చినప్పుడల్లా పొలం పనులకే ఎక్కువ వెళ్తూ ఉంటాం అన్నమాట. పొలం ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా. అలా అని పొలమున్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని అయితే చెప్పనులేండి. కాకపోతే మా నాన్న అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట. వాళ్ళతో పాటు నన్ను కూడా, నన్నే కాదు మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళేవాళ్ళండి. మా చేలో ఏ పనున్నా, వరి నాటైనా, కోతైనా, విత్తనాలు చల్లటమైనా, మందు చల్లటమైనా, ఏ పనైనా కానీ మా అమ్మ నాన్నలతో పాటు మేము కూడా చేనుకి వెళ్తామన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎక్కువ తీసుకొని వెళ్తూనే ఉంటారు. దీని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పకపోతే ఇది మిస్ అయిపోతుంది కదా. అందుకే ఫస్ట్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్తాను. తర్వాత నేను చిన్నప్పుడు విషయాలు అయితే చెప్తానన్నమాట. ఇదిగో ఇక్కడైతే స్వీట్ కార్న్ మొత్తం ఇలా ఒలిచేసానండి. ఒలిచేసి మిక్సీ అయితే పట్టేశాను. నేనైతే 2 కంకులు అయితే ఒలిచాను అనమాట. వాటిని ఇలా మిక్సీ అయితే పట్టేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే నేను కొత్తిమీర అయితే ఒక పక్కన పెట్టేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకు కొంచెం స్పైసీగా కావాలని నేను మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఆప్షనల్ అనమాట. నాకు ఉల్లిపాయలు ఉంటే ఇష్టం కాబట్టి నేను వేసాను. ఈ ఉల్లిపాయలు కూడా వేయకుండా చేసుకోవచ్చు వీటిని. అలాగే శనగపిండి, ఇంకా బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసి మొత్తం అయితే కలిపేస్తున్నానండి. ఇందులో అయితే సోడా ఉప్పు అయితే అస్సలు వేయొద్దు. ఇంకా నేను ధనియాల పొడి, పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి మొత్తం అయితే ఇలా కలపాలండి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి. ఏం వాటర్ పోయకుండానే ఫస్ట్ మనం ఇలా కలిపేసుకోవాలి. ఇంకా మనకి వడలేయటానికి పిండి ఇదిగో ఇలా వస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఇలా రాకపోతే కొంచెం బియ్యపిండి కలుపుకోవచ్చు అండి. బియ్యపిండి కలుపుకున్నామంటే మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో ఇక్కడైతే స్టవ్ మీద నేను ఒక చిన్న బాండీ పెట్టి అందులో అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఇక ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసి చూసానమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చేతితోటే కొంచెం పిండి తీసుకొని ఇలా వచ్చేసి వేళ్ళతోటి ఇంక ఇక్కడైతే ఆయిల్లో వేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పలుచగా పిండిని ఒత్తుకొని ఆయిల్లో వేయాలి. కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మందంగా ఒత్తుకొని వేయాలన్నమాట. నేను కొంచెం సాఫ్ట్గానే చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం
మందంగానే ఒత్తేసి చేస్తున్నానండి. ఇక్కడైతే చిన్న బాండీ పెట్టాను కదా, ఇందులో అయితే 2 కంటే ఎక్కువ పట్టట్లేదనమాట. మనకి ఎప్పుడైనా సరే బాండీకి సరిపడేసుకోవాలి. చిన్న బాండీ పెట్టి మనం 4, 5 వేసామంటే మొత్తం ఒకదానికి ఒకటి అంటుకొని పోతుంది కదా, అందుకని బాండీకి సరిపడేసుకొని వీటినైతే ఇలా చేస్తున్నానండి. నేను పెద్ద బాండీ పెడదాం అనుకున్నాను, కానీ పెద్ద బాండీ అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువ పోయాలి, అదే మళ్ళీ వేడవటానికి కొంచెం టైం కూడా పడుతుంది. ఎందుకులే అని ఇప్పుడైతే చిన్న బాండీ పెట్టేసి ఇలా అయితే చేస్తున్నానండి. స్వీట్ కార్న్ వడలు అయితే సూపర్ ఉంటాయండి. మాటల్లో అయితే చెప్పలేమన్నమాట. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. నాకైతే వీటి టేస్ట్ బాగా నచ్చుతుంది. ఇవి మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయాలి. మళ్ళీ మీడియం టు సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉండాలి, మీడియం టు సిమ్లో ఉండాలి. కాకపోతే హైలో ఉంటే వెంటనే మాడిపోతాయి, లోపల ఉడకదన్నమాట. ఇదిగో ఇక్కడైతే అన్నీ చేసేసాను, తింటున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని రాలేదన్నమాట. ఇక ఇవి చేసి పక్కన పెట్టేసి హాట్ బాక్స్లో ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసానండి. 4 అయింది టైం అయితే. ఇక 4కి అయితే వచ్చేసి ఇంకా ఇక్కడైతే పూజ సామాన్లు పొద్దున్న తోముదామని ఇక్కడ పెట్టేశాను. ఇంకా అట్లనే ఉన్నాయి. ఇక రేపు ఫ్రైడే కదా, అందుకని ఇంక ఈరోజు మొత్తం నీట్గా తోమేద్దామని తోమేస్తున్నానండి. పిల్లలకైతే అవి పెట్టి ఇచ్చేసాను, తింటున్నారు కూర్చొని డ్రెస్సులు అవి మార్చేసి. ఇంక నేనైతే వాళ్ళు తింటున్నారు కదా అని ఇంక ఇక్కడ ఈ పనులు అయితే చేసుకుంటున్నానండి. ఇంక ఇవన్నీ తోమేసిన తర్వాత పిల్లలకి హోంవర్క్ అయితే రాయించాలన్నమాట. మా పాప అయితే ట్యూషన్కి వెళ్తుంది, కానీ ఇంకా మా బుడ్డోడికి అయితే కొంచెం రాయించాలి. ఓకే అండి. నేను ఇందాక చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న మమ్మల్ని పొలం పనులకైతే తీసుకెళ్తానని చెప్పాను కదా. నిజానికి నాకు 1 సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మా అమ్మ నాన్నలు అయితే పొలం తీసుకెళ్లారంటండి. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, నేను పిల్లల్ని తీసుకొని పొలం వెళ్ళి పట్టుకునే వాళ్ళు లేక మేము మామూలుగా ఇబ్బంది పడలేదని అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అనమాట. అంటే అప్పుడు నేను ఒక్కదాన్ని అనమాట. నాకు సంవత్సరము, రెండో సంవత్సరం అంటండి. సంవత్సరం వెళ్ళిపోయిందంట, రెండో సంవత్సరం. ఇక నన్ను కూడా తీసుకుని వెళ్తారనమాట. తీసుకుని వెళ్ళేటప్పుడు కొన్ని కారపుందు, మరమరాలు, ఇంకా ఇట్లాంటివి ఏవైనా ఇంట్లో చేసినవి తీసుకొని వెళ్ళి ఒక బాక్స్లో అయితే తీసుకొని వెళ్తారంట. ఇంకా అక్కడ ఒక చెట్టు ఉందంటండి మా చేను దగ్గర. ఆ చెట్టు దగ్గర అయితే ఒక క్లాత్ వేసి పరుపు లాంటిది చిన్నది ఇక నన్ను కూర్చోబెట్టి ఇక తినటానికి బూందీ తీసుకొస్తారు కదా పప్పులు, అవి పెట్టి నేను తినగలిగేవి పెట్టి ఇక వెళ్తారంటండి పొలం పనులు చేసుకోవటానికి. నేనేం చేస్తానంటే అవి తిన్నంతసేపు సైలెంట్గా తింటూ ఉంటానంటండి, వాళ్ళని చూస్తూ అక్కడే కూర్చొని ఎటు కదలకుండా. ఇంకా అక్కడ పప్పులు తినటం అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటానంట. వాళ్ళ దగ్గరికి వెళ్దామని పాక్కుంటూ పోతానంట. మా అమ్మ అయితే మళ్ళీ వచ్చేసి ఇక కొన్ని పప్పులు అట్లాంటివి ఇట్లాంటివి మళ్ళీ పెట్టి కొంచెం సేపు నిద్ర వచ్చి వెళ్తుందంట. ఈ నిద్ర అంటే కూడా ఎక్కువసేపు నిద్రపోనంటండి. కొంచెం సేపు పడుకొని మళ్ళీ వెంటనే లెగుస్తానంట. వాళ్ళనైతే పని అస్సలు చేసుకొని ఇచ్చేదాన్ని కాదంట. మా అమ్మ చెప్తుంటే నాకైతే అమ్మో అనిపిస్తుంది. చాలా కష్టం కదా పిల్లల్ని తీసుకొని పొలం వెళ్ళి అక్కడ మళ్ళీ మా అమ్మ నాన్నలు ఇద్దరు టెన్షన్ పడతారంట. ఒక్కదాన్ని అక్కడ నిద్రపుచ్చాము, ఏమన్నా పురుగు బుట్ట వస్తే ఏమో చేయను కదా, అలా భయపడుతూ కూడా ఉంటారంట. వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకునేది కూడా లేదంటండి నన్ను పట్టుకోలేక. అప్పుడు కొన్నాళ్ళు అయితే మా అమ్మమ్మ దగ్గర కూడా వదిలిపెట్టిందంటండి. అంటే అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లనంట, 7 మంత్స్ ఏమో ఉన్నాయంట, జస్ట్ మంత్సే అనమాట. 7 మంత్స్ అప్పుడే మా అమ్మమ్మ దగ్గర నన్ను వదిలిపెట్టిందంట మా అమ్మ పాలు మానిపించి. ఇక నేను మళ్ళీ ఉంటాను, ఏడుస్తాను అని మా అమ్మ 3 రోజులు నాకు కనపడకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఏడుస్తుంటే మళ్ళీ ఎక్కువ ఏడిస్తే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా ఊరు దూరం కదా, మళ్ళీ రావటానికి ఇబ్బంది అయిద్దని 3 రోజులు నన్ను వదిలిపెట్టి, అంటే అమ్మమ్మ దగ్గర ఉంచి అమ్మమ్మకి అలవాటైంది దాకుండి ఇంక తర్వాత మా అమ్మ అయితే వచ్చేసిందంట. మా అమ్మ ఇవన్నీ చెప్తుంటే అమ్మో అనిపిస్తుంది. అలాగే మా అమ్మమ్మ అయితే ఇంకా 2 నెలలు ఏమో ఉంచుకుందంటండి. తర్వాత నాకు పిడ్స్ లాగా ఏవో వచ్చినాయి అంట. ఇంకా మా అమ్మమ్మకి భయం వేసి, అమ్మ వద్దమ్మ మీ పాపని తీసుకెళ్ళు, నేను ఎంతమంది పిల్లల్ని
కన్నాను, సాకాను, పెంచాను కానీ ఇట్లాంటివి నేను ఎప్పుడు చూడలేదు. నాకైతే భయం అనిపిస్తుంది. నువ్వు వచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది, నా దగ్గర ఏమన్నా అయిందనుకో మళ్ళీ ఇట్లా అట్లా అంటారు, వద్దమ్మనైతే అందంట. మా అమ్మ టైం బాగలేనప్పుడు ఎవరి దగ్గర అయితే మాత్రం ఏం చేయగలము, నీ దగ్గర అయితే ఒకటి, నా దగ్గర అయితే ఒకటి అని అన్నదంట. కాకపోతే ఇంకా మా అమ్మమ్మకి భయమేసి ఒక నెల 40 రోజులు అవ్వగానే ఇంకా వద్దు తీసుకెళ్ళమని అయితే అందంట. అప్పుడు ఏం జరిగిందంటే ఫీవర్ వచ్చిందంట అండి. ఇంకా ఫీవర్ వచ్చిందని ఉయ్యాల్లో మా అమ్మమ్మ ఉయ్యాల్లో ఊపుతూ నిద్ర వచ్చిందంట. నిద్ర పోయాక ఇంకా ఒకసారి ఏం చేస్తుంది అని ఇంకా నిద్ర లేగలేదని చూద్దామని వచ్చేసరికి ఇక మా నోటి నిండా నురుగొచ్చేసిందంట. నురుగొచ్చేసి కళ్ళంతా పైకి నల్లగుడ్డు ఉంటుంది కదా, అది కనిపించకుండా తెల్లగానే కనిపిస్తుందంట. ఇంకా అదేపోతే భయమేసి ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు నేను అనైతే అని ఇంకా మా అమ్మనైతే తీసుకొచ్చుకోమందంట. ఇంక మా అమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ ఇంక అప్పుడే తీసుకొచ్చుకొని ఇంక ఇంటి దగ్గరే ఉంచుకొని ఇట్లా ఇంకా పొలం అయితే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. వాళ్ళతో పాటు చెట్టుకైతే ఉయ్యాలేసేదంట అండి చీరతోటి. ఇంకా ఉయ్యాల్లో అయితే నిద్ర వచ్చేదంట. ఇవన్నీ చెప్తుంటే నాకైతే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అమ్మో అట్లా చేశారా, అంత కష్టపడ్డారా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా పిల్లల్ని పట్టుకునేవాళ్ళు కాదంట. అంటే మా నాన్న వాళ్ళు 5గురు కదా, ఇంకా ఎంతమంది పిల్లలని చూస్తూ ఉండాలి, మా వల్ల కాదు, ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోండి, వాళ్ళ దగ్గరే ఉంచుకోండి, మేము చూడమని అయితే అనేవాళ్ళంట. నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎప్పుడన్నా అప్పుడప్పుడు మా సొంత పొలంలో పనులకైతే వెళ్తూ ఉంటుందంట. మళ్ళా నన్ను తీసుకున్నది కూడా ఇంకెక్కువ బయట వాళ్ళ పనులకైతే వెళ్ళేది కదంటండి. మన పొలంలో పనులు వాటికి వెళ్తుంటానని అయితే చెప్పేది. అప్పుడు కూడా మాకు ఒక గేదె అయితే ఉందంటండి. ఇంకా ఆ గేదె కూడా పాలు పిండుకోవడానికి మేత కోసుకొని రావాలి కదా, నాకు స్నానం చేపించి ఉయ్యాల్లో వేసి నిద్ర వచ్చేసి ఇంకా వెళ్తే మళ్ళీ మా అమ్మ పొలం వెళ్ళి మేత కోసుకొని వచ్చిందాకా నిద్ర లేచేదాన్నే కదంట. ఉయ్యాల్లో అట్లనే నిద్రపోతూ ఉంటానంట. మా అమ్మ అయితే అప్పుడప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటుందండి. ఇంకా నేనైతే వింటూ ఉంటానన్నమాట. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కదా, మన గురించి మనకు చెప్తూ ఉంటే చిన్నప్పుడు అలా చేశారు, ఇలా చేశారని. మా అమ్మే కాదు మా అమ్మమ్మ కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు ఏం చేసామేంటనేది చాలా తక్కువే గుర్తుంటుంది కదా మనకి. మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటేనే అవునా మనం అలా చేసామా అనేది అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అలానే అనమాట. ఎక్కువ ఇంక ఇవే చెప్తూ ఉంటారండి చిన్నప్పుడు గురించి, ఇట్లా అట్లా అని. ఇంకా ఇప్పుడైతే ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకోవటమే కష్టమైపోతుంది మీకు. మేము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో మీరు చిన్నగా ఉన్నప్పుడు అని అయితే అంటూ ఉంటారనమాట. నిజమే కదా, అప్పుడు పొలం పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎన్ని పనులు కదా, చాలా కష్టం. ఇప్పుడైతే మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని వీళ్ళకి వండి పెట్టడమే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసిన పనులతో పోల్చుకుంటే మన పని అయితే చాలా తక్కువే అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ముచ్చట్లే ఉంటాయండి. చాలానే ఉంటాయి అన్నమాట. సరే కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పూజ సామాన్లన్నీ తోమేసిన తర్వాత ఇంకా పిల్లలకి హోంవర్క్ అయితే రాయించేసాను. మా పాప అయితే ట్యూషన్కి వెళ్ళింది. ఇక తర్వాత మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చేసాక ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు, బట్టలు మడత పెట్టడం, ఇల్లు ఊడవటం, ఇట్లాంటి పనులన్నీ చేసుకొని ఇక తిన్నామండి. తినేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ షింక్లో వేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తోమేసాను అనమాట. గిన్నెలన్నీ తోముకున్నాక ఇంక ఈరోజు గురువారం కదా, రేపు ఫ్రైడే కదా, అందుకని ఇంక ఈరోజు ఇక్కడ స్టవ్, ఇది షింకు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. వీటిని అన్నిటినీ తోముతున్నాను. ఫస్ట్ తోమేసి తర్వాత వాటర్తో నీట్గా కడిగేస్తానండి. ఇంక ఇలా చేసామంటే మనకి రేపు మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా స్టవ్ ఇదంతా చూడగానే. మీరేమంటారు? నిజమే కదా, మనం మార్నింగ్ నిద్ర లేవగానే షింకు నిండా గిన్నెలు ఉండి స్టవ్ అంతా ఎలా పడితే అలా ఉంటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా, ఏ పని చేయాలనిపించదు, మొదలు పెట్టాలనిపించదు. అదే నీట్గా ఉంటే షింక్లో ఏ గిన్నెలు లేకుండా స్టవ్ ఇదంతా నీట్గా క్లీన్ చేసి ఉంటే చాలా ప్రశాంతంగా పనులన్నీ ఫాస్ట్గా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే అలానే ఉంటుంది. అందుకే నేను ముందు రోజు నైటే నిద్రపోయే ముందు ఇలా పనులన్నీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నీట్గా తోమేసి క్లీనింగ్ చేస్తాను. ఇదిగో ఇక్కడైతే స్టవ్, షింకు ఇవన్నీ అయితే నీట్గా ఇలా క్లీన్ చేసేసానండి. ఇక ఒకసారి ఫేస్ కూడా వాష్ చేసేసుకున్నాను.
ఇంకా నెక్స్ట్ ఏంటనుకుంటున్నారా, ఇంక పనులైతే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంక ఈ వ్లాగ్ కూడా ఇంతే షూట్ చేశాననమాట. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.